వెల్కమ్ టు మీ ప్రమీల రెసిపీస్. ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీకు చెప్పబోయే రెసిపీ వచ్చేసి మునగాకు పచ్చడండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. టేస్ట్కి కాదండి, హెల్త్కి కూడా ఇది చాలా మంచిది. మరి మునగాకు పచ్చడిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా? ముందుగా ఈ మునగాకు పచ్చడిని తయారు చేసుకోవడం కోసం ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు వేసుకుని వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేగనివ్వాలండి. ఇవి దోరగా వేగిన తర్వాత ఇందులో ఒక 5-6 ఎండుమిర్చి, అలాగే 5-6 పచ్చిమిర్చి వీటిని కట్ చేసుకుని వేసుకోవాలండి. వీటిని కూడా మనం వేయించుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత ఇందులో 6 వెల్లుల్లి రెబ్బలు, పెద్ద నిమ్మకాయ సైజంతా చింతపండు, 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మనం మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకుని వీటన్నింటినీ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలండి. వీటిని కూడా మనం 1 నిమిషం పాటు వేయించుకోవాలన్నమాట. ఇలా ఈ నువ్వులు కూడా వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో 2 కప్పుల మునగాకుని, ముందుగానే మనం శుభ్రం చేసుకున్నటువంటి మునగాకుని తీసుకుని ఈ ఆయిల్లో వేసుకుని మనం మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకుని 2-3 నిమిషాల పాటు ఈ మునగాకుని మనం వేయించుకోవాలండి. ఇందులో రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలండి. ఉప్పును వేసుకుని మనం చక్కగా దీన్ని వేయించుకోవాలన్నమాట. ఈ మునగాకు అనేది అస్సలు మాడకూడదండి. మాడితే గనక మనకి పచ్చడి చేదుగా ఉంటుందన్నమాట. మునగాకు కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కూడా మనం పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, నువ్వులు ఇవన్నీ వేయించి పెట్టుకున్నాం కదా, వాటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత ఈ చల్లారిపోయినటువంటి మునగాకును కూడా వేసుకోవాలండి. వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఈ పచ్చడిని మనం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా అవ్వకూడదు. మెత్తగా అయితే కనుక పచ్చడి టేస్ట్ మారిపోతుందండి. ఇప్పుడు ఈ పచ్చడికి మనం తాలింపు పెట్టుకోవాలి. మనకు ఏ పచ్చడైనా సరే తాలింపులోనే మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఈ తాలింపు కోసం మనం 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కాగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకుని వేగనివ్వాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకుని వేగనివ్వాలండి. ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత మనం ఈ తాలింపుని పచ్చట్లో వేసుకుని కలుపుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మునగాకు పచ్చడి రెడీ అయినట్లే. ఇది టేస్ట్కి కాదండి, హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఈ పచ్చడిని మనం చపాతీల్లోకి, రైస్లోకి ఇలా దేనిలో తిన్నా సరే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది అందరికీ చాలా నచ్చే రెసిపీ అండి. మీరు కూడా నేను చెప్పినట్లుగా మీ ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. పిల్లలకి, పెద్దలకి అందరికీ నచ్చుతుందండి ఈ రెసిపీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ప్రమీల రెసిపీస్లో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా టేస్టీ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.
Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.